హాయ్ హలో నమస్తే. సాడెస్ట్ బావా ఎపిసోడ్ 47 స్టార్ట్ చేద్దామా? అందరినీ తప్పించుకున్న సితారా ఫ్లాట్కి వెళ్ళిన అభికి మైరా కనిపించింది ఏడుస్తూ. అయినా తనని పట్టించుకోకుండా ఇల్లంతా వెతికి ఫ్లాట్లో ఎక్కడా లేకపోయేసరికి టెర్రస్ పై ఉందని గెస్ చేసి పరుగున వెళ్ళాడు. టెర్రస్ ఎడ్జ్లో ఉంది. సరిగ్గా ఎక్కడైతే గార్డెన్లో పార్టీ జరుగుతుందో అక్కడే ఉంది సితారా, విరజిమ్ముతున్న విద్యుత్ దీపాలను చూస్తూ. తను సేఫ్గా ఉండడం చూసి ఊపిరి తీసుకున్నాడు అభి. సితారా వైపు ఫాస్ట్గా వెళ్ళి తనని చేరుకున్నాడు. మోచేతి దగ్గర పట్టుకుని ఫోర్సుగా తన వైపు తీసుకున్నాడు. కళ్ళు ఎడవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించాయి ఆ మసక చీకటిలో. కానీ అదే కళ్ళల్లో కోపం కూడా తెలుస్తుంది అభికి. ఎందుకు నన్ను వదిలొచ్చావు అని అడిగాడు సీరియస్గా. సితారా అభి చేతిని విదిలించుకుంటూ, నువ్వు వదల్లేదా నా చేతిని అని అడిగింది. వాట్ అని అడిగాడు. చేసిందిగా నీకు కాబోయే భార్యని అందరికీ పరిచయం, అప్పుడు వదిలావుగా, అప్పటి వరకు హోల్డ్ చేసిన నా హ్యాండ్ని అని అడిగింది కళ్ళల్లో సూటిగా చూస్తూ. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు కోపం తెప్పించకు అని అన్నాడు అభి గొంతు పెంచుతూ. సితారా అభి చేతిని విసుగ్గా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నీకేనా కోపం, నాకు రాదా అని అడిగింది అంతే కోపంతో. సితారా మాటలు అభిలో అసమానాన్ని పెంచుతుంటే విసుగ్గా తనని చూసి హ్యాండ్ మళ్ళీ పట్టుకోబోతూ ఆగి చేతిని వెనక్కి తీసుకొని, ఛా, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే, నా మాటలతో చెప్పాలా నువ్వు నాకంటే ఇష్టమని, అర్థం చేసుకోవడం రాదా అని అడుగుతూ పక్కనే ఉన్న పూలకుండిని చేతితో గట్టిగా కొట్టాడు. అది పగిలిన సౌండ్కి 2 అడుగులు వెనక్కి వేసింది సితార. నిన్ను కాదు, నన్ను నేనే అనుకోవాలి. గుడ్డిగా పిచ్చిగా ప్రేమించిన నిన్ను చూసి నన్ను నేనే జాలిపడాలి. ఎంత వెయిట్ చేశానో తెలుసా నీ విష్ కోసం, ఇప్పటికీ చెప్పలేదు అని సితారా ఫేస్ వైపు చూసి, ఎందుకు సితారా నన్ను ఇంత హోప్లెస్గా మార్చేస్తున్నావు అని అడిగాడు అసమానంగా నిండిన గొంతుకతో. సితారా వెంటనే అభి హ్యాండ్ పట్టుకొని టెర్రస్ పై మరోవైపుకి తీసుకెళ్ళింది. అక్కడంతా చీకటి ఉంది. సితారా అభి హ్యాండ్ వదిలి కొంచెం దూరం వెళ్ళింది. ఎక్కడికి వెళ్తుంది అని అభి అనుకునేలోపే 3 సెకండ్స్లో లైట్స్ ఆన్ అయ్యాయి. అప్పటి వరకు చిరాకు నిండుకున్న అభి కళ్ళల్లో మెరుపు. చుట్టూ లైటింగ్, వైట్ క్లాత్తో అరేంజ్ చేసి చిన్న హౌస్, దాంట్లో ఒక కార్ట్, మధ్యలో పేస్ట్రీ కేక్. 2 రోజుల పాటు కష్టపడి చేశారు కింద గార్డెన్లో డెకరేషన్. అది కూడా అభికి ఇంత హ్యాపీనెస్ ఇవ్వలేదు. తెలుస్తూనే ఉంది ఇది సితారా తన కోసమే స్పెషల్గా చేసిందని. అలాగే మెరుపులీలే కళ్ళతో చేస్తున్న అభి ముందుకొచ్చి నిలబడి, బాగా చూడు, విష్ చేయలేదన్నావు కదా, ఇది నీకోసం నేను చేసిన సర్ప్రైజ్. కానీ కరెక్ట్గా 12కి అవ్వలేదు, లేట్గా స్టార్ట్ చేయడం వల్ల. ఇది ఫినిష్ చేసుకొని నైట్ కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. చాలా టైమ్స్ ట్రై చేసి యూజ్ లేదని డైరెక్ట్గా వచ్చాను నీ దగ్గరకు. తెలుసా ఎంతసేపు డోర్ నాక్ చేశానో, ఎన్ని గంటలు నీ ఫ్లాట్ ముందే నిలబడి ఉన్నానో. 2 గంటల నుండి 3 గంటల వరకు నీ ఫ్లాట్ దగ్గరే నువ్వు డోర్ ఓపెన్ చేసుకొని వస్తావని వెయిట్ చేసి ఉపయోగం లేదని వెళ్ళిపోయాను. ఇవేం నీకు తెలియవు, కానీ నాపై మాత్రం అరుస్తావు. మళ్ళీ అర్థం చేసుకోవడం రాదు అని నా పేరుకి ట్యాగ్ చేస్తావు అని గట్టిగా తిట్టింది సితారా. సితారా చెప్తుంటే ఒక్కొక్కటిగా రివైండ్ అవుతున్నాయి అభికి. నైట్ సితారా కాల్ చేస్తుందని వెయిట్ చేయడం తను తప్ప అందరూ చేస్తుంటే చిరాకుగా అనిపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఆ తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ నిద్రలోకి జారుకోవడం వల్ల సితారా డోర్ నాక్ చేసినా వినపడలేదని అర్థమైంది. అంతా చెప్పి హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని వేరే వైపుకు తిరిగిన సితారాని వెనక నుండి హగ్ చేసుకున్నాడు అభి. సితారా కోపంలో అర్థం తెలిసింది మరి.
సితార వెంటనే విదిలించుకోబోతే చెప్ ఉండని అని చెవి దగ్గర చిన్నగా అనేసరికి సైలెంట్ అయిపోయింది సితార. సితారాని ఇంకా టైట్గా హగ్ చేసుకొని సారీ అని అన్నాడు నెమ్మదిగా. నాకేం అవసరం లేదు నీ బోడి సారీ అనాలి అని అనుకున్నవన్నీ అనేసావుగా, ఇక వెళ్ళు అని కసిరింది ముద్దుగా. ఇలా మాట్లాడితేనే నాకు కాలేది. అరే ఎప్పుడు చూడు వెళ్ళు పో అనడం తప్ప ప్రేమగా బావా దగ్గరే ఉండు స్టే క్లోజ్ అని ఎప్పుడైనా అన్నావా రాక్షసి అని ప్రేమగా కసిరాడు అభి. నువ్వు మాత్రం బంగారం కొండ బుజ్జి అని అంటావా? నోరుంది కదా అని నాపై పడిపోవట్లే అని అడిగింది తన భుజంపై పక్కనే ఉన్న అభి ఫేస్ చూడడానికి ప్రయత్నిస్తూ. నీకు తెలీదా నాకు ప్రేమగా మాట్లాడడం రాదని? చేతుల్లోనే ప్రేమ చూపిస్తావా అని అడిగాడు సితార ముందుకు తిప్పుకొని. తలదించుకొని చూస్తుంది సితార. లుక్ ఎట్ మీ అని అన్నాడు తన కళ్ళు చూడడానికి ప్రయత్నిస్తూ. చిన్ పట్టుకొని ఫేస్ పైకి లేపడానికి ట్రై చేస్తున్నాడు. చిప్ అని అంటూ అభి చేతులకు పక్కను నెట్టింది సితార. వెంటనే చేత్తో 2 బుగ్గలను గట్టిగా నొక్కి పట్టుకొని ఫేస్ పైకెత్తి సూటిగా కళ్ళల్లోకి చూస్తూ, నీ కాన్సన్ట్రేషన్ నాపై తప్ప ఇంకెక్కడ ఉన్నా అస్సలు నచ్చదు నాకు అని అన్నాడు వర్డ్స్ స్ట్రెస్ చేస్తూ. అభి గొంతుల్లో వచ్చిన కఠినత్వాన్ని 2 క్షణాల పాటు బెండ్ అవ్వక తప్పలేదు సితారాకి. కొన్ని క్షణాల పాటు అలానే మౌనంగా చూశాడు సితార కళ్ళల్లోకి. కమ్ అనుకుందో ఫోర్స్గా పట్టుకొని అభి చేతులను పట్టించుకుంది. వెంటనే వదిలేశాడు అభి. వెళ్ళడానికి 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి అభి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అర్థం కావట్లేదురా నీలో నా స్థానం ఏంటో అని ఎమోషనల్గా చెప్పి వెళ్తుండగా సితారాని ఫోర్స్గా స్టెప్స్ వాల్కి లాక్ చేశాడు. చేతులను గోడకు లాక్ చేసిన అభిని కోపంగా చూస్తూ గింజుకుంటుంటే సితార పెదవులపై ముద్దు పెట్టాడు అభి. సితార షాక్ అయ్యి అభిని నెట్టేయబోతే ఇంకొంచెం గట్టిగా తన పెదవులను బంధించేసరికి అభిని తొయ్యడం ఆపేసి ఆ ముద్దుకి మోల్డ్ అవుతూ నెమ్మదిగా కళ్ళు మూసింది. సితార సైలెంట్ అయిన 5 సెకండ్స్కి అభి తనని వదిలి సేఫ్ హోల్లోకి మెడపై తడి పెదవులను అద్దుతూ, ఇప్పుడు అర్థమైందా నాకు నువ్వేంటో అని అడిగాడు హస్కీ వాయిస్తో. అభి స్టెప్స్ వేసిన తన పెదవులను స్పర్శ ఇలానే ఉండాలని 2 పెదవుల లోపలికి పెట్టుకొని దీర్ఘంగా ఊపిరి తీసుకుంటుంది సితార. చెప్పు అని అంటూ నడుము పైన ఉన్న చేతిని టైట్గా ప్రెస్ చేయగానే బాడీలో షివరింగ్ వచ్చింది సితారాకి. అని ఉంది ఒక్కసారిగా ఎగిరిపడి. ఏం అర్థమైంది అని అడిగాడు దూరంగా జరిగి. అమాయకంగా చూస్తుంది. తడిచిన పెదవులు చలికి చిన్నగా వణుకుతుంటే అభి తన చేతి వేళ్లతో నెమ్మదిగా రాస్తూ, ఐ మిస్ యూ మోర్ దెన్ ఐ షో, ఐ లవ్ యూ మోర్ దెన్ యూ నో సీతు అని చెప్పాడు ప్రేమగా. తలెత్తి చూసింది అభి కళ్ళల్లోకి. నమ్ముతావా నన్ను అని అడగగానే గట్టిగా హగ్ చేసుకుంది. సితారాని ఇంకొంచెం దగ్గరకు తనలోకి పొదువుకుంటూ, పైకి చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? ఎన్నాళ్ళు తెలియలేదా నా కళ్ళల్లో అని అడిగాడు. అతని వెచ్చటి కౌగిల్లోనే అలానే ఒదిగిపోయింది. లవ్ యూ సీతు అని చెప్పాడు తనకి దగ్గరగా ఉన్న తలపై ముద్దు పెట్టుకుంటూ. సితార వెంటనే అభి నుండి జరిగి
ఈ మాట కోసమే ఎదురు చూస్తున్న అభి ఐ లవ్ యూ టూ అని అంటూ అభి హ్యాండ్ పట్టుకొని స్టెప్స్ వైపు తీసుకెళ్తుంటే అభి తనని ఆపి ఎక్కడికి అని అడిగాడు. ఇప్పుడే అనౌన్స్ చేయి నేనే నీ భార్యనని. అందరూ నీ గురించి ప్రీతి గురించి మాట్లాడుకుంటే నాకు అస్సలు నచ్చడం లేదు తెలుసా అని అడిగింది చిన్న పిల్లల ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చుతూ. అభి సితార ముఖ అవలికలు గట్టిగా నవ్వేస్తూ ఉన్న పల్లంగా మీదకు లాక్కున్నాడు. తన ముక్కుతో సితార ముక్కుపై చిన్నగా రాస్తూ నేను నీ వాడిని అని నీకు నాకు తెలిస్తే సరిపోదా, అందరికీ తెలియాలా అని అడిగాడు ఐబ్రో అప్ చేసి చూస్తూ. ఏమో అదంతా నాకు తెలీదు, యు ఆర్ మై ఓన్లీ. వెళ్ళి చెప్పు అభి, ఇప్పుడైనా అందరికీ తెలిసేదేగా ఈ అభినందన్ సితారాకి కాబోయే మొగుడని అని అంటుండగా సితార పెదవులపై తన పెదవులను శుతిమెత్తగా అద్ది వన్ డే ఐ విల్ మేక్ యూ మైన్ అఫీషియల్లీ అని చెప్పి మరోసారి లిప్స్ టచ్ చేసి దూరం జరుగుతుండగా అభి కాలర్ పట్టుకుని ఒకసారి తానే గట్టిగా ముద్దు పెట్టుకుంది. 2 నిమిషాలు తర్వాత అభిని వదిలి వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అభి అని చెప్పి కళ్ళల్లో నవ్వింది కళ్ళతో. సితార సిగ్గు అభిలోని మోహాన్ని పెంచేదే కానీ విలువరించేది కాదు. మెడలో గాఢంగా ముద్దు పెడుతూ సితారాని తనకి అనువుగా మార్చుకున్నాడు. అభి నెక్స్ట్ స్టెప్ ముందే ఊహించగలిగిన సితార ఇద్దరి మధ్య చేతులు అడ్డంగా పెట్టి రూమ్కి వెళ్దాం అని చెప్పగానే 2 చేతులతో ఎత్తుకున్నాడు సితారాని. సిగ్గుపడుతూ అభి మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంది సితార. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.